వెల్కమ్ టు ది షో షైన్ లైక్ స్టార్ అండి. ఇవాళ మన షో షైన్ లైక్ స్టార్ లో మన స్టార్ సెలబ్రిటీ ఎవరో కాదండి, సరోజినీ దేవి గారు. సరోజినీ దేవి గారు అనేసరికి మనకు వెంటనే గుర్తొచ్చేది కొన్ని కోట్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు రాష్ట్రాల ప్రజల కన్నీటి కోత అండి. ఈ కన్నీటి కోతకు ఈ రోజైనా సమాధానం లభిస్తుందో లేదో వేచి చూద్దాం. నమస్తే. ఎంతో మందికి విజ్ఞాన దానం, ఆరోగ్య దానం ఇలాంటి ఎన్నో దానం చేస్తారు. నాకు ఒక చిన్న తిలకదానం చేస్తూ విజయోత్సవాన్ని ఆశీర్వదించాను. ప్రత్యూష అనేసరికి తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది శ్రీరాములయ్య, రాయుడు, ఇదే ముర్రా బాబు, సూపర్ కుటుంబం, స్నేహం అంటే ఇదేరా, కలుసుకోవాలని ఇలాంటి ఎన్నో చిత్రాల్లో ఒక చెల్లిగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ముత్యాలు అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో క్యారెక్టర్లు పోషించిన నటి మన మధ్య లేరంటే దానికి మన వ్యవస్థ ఎంతో సిగ్గుపడాలి. చంపేశారా లేదా చచ్చిపోయిందా అనే విషయాన్ని మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. షైన్ లైక్ స్టార్ అండి, ఇది ఒక కామన్ మ్యాన్ ఎఫర్ట్. నమస్తే. మీకు ప్రత్యూష ఇష్యూలో మేము గమనించిన అంశాలు ఏంటంటే, గాంధీ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ మునిస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ ని పోలీసులు పట్టించుకోకపోవడం ఇది ఒక నిదర్శనం. మీరు అందులో ఒక టీచర్ అమ్మా, టీచర్ కూతురికి జరిగిందంటే ఏ టీచర్ ఈజ్ ఎ గైడ్, ఏ టీచర్ ఈజ్ ఎ రోల్ మోడల్, ఏ టీచర్ ఈజ్ ఎ ఫిలాసఫర్ అని ఇదివరకు మనం బుక్స్ లో చదివాము. మరి అప్లికేషన్ లో ఇదేనా సొసైటీ ఇచ్చే ఆన్సర్? ఒక టీచర్ కూతురికి జరిగిన దారుణాన్ని ఇంత ఈజీగా సొసైటీ కొట్టిపడిస్తుందా? మరిన్ని అంశాలు తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. షైన్ లైక్ స్టార్ అండి. గాంధీ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ మునిస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ ని పోలీసులు పట్టించుకోలేదమ్మా. దీని మీద మీ కామెంట్ ఏంటమ్మా? అంటే పాప చనిపోయిన కేసులో అండి చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఓకే అమ్మా. అందుకనే అసలు మెయిన్ ఏంటంటే మునిస్వామి రిపోర్ట్ పట్టించుకోకపోవడం కారణం అది. ఓకే. పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. పాప సూసైడ్ కాదని నేను ఇప్పటి వరకు కూడా నమ్మేది ఏంటంటే పాప ఆత్మహత్య కాదు, పాప హత్య చేయబడింది. అందుకని అందులో పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ 100% కరెక్ట్ కాబట్టి అందులో మునిస్వామి గారు పాప ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేయబడింది. ఆమె తొడల పైన, ఆమె బ్రెస్ట్ పైన చాలా ఘాట్లు ఉన్నాయి, ఆమె అత్యాచారం చేసి చంపారు అని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. కాబట్టి ఆ రిపోర్టు వస్తే కోర్టుకు వచ్చింది అనుకోండి, దోషులకు తప్పకుండా శిక్ష పడుతుంది. అందుకని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని కౌంటర్ అంటే కోర్టు కానీ అధికారులు కానీ ఎవరు కానీ కౌంట్ చేసుకోకుండానే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో నేరస్తులకు అనుగుణంగా ప్రత్యూష చనిపోయింది ఆత్మహత్య వల్ల అని చెప్పడం జరిగింది. నేరస్తులను మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో ఇది ఒక నిదర్శనం అండి. మరి మునిస్వామి రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ని క్రాస్ ఎగ్జామ్ చేసిన ఉస్మానియా డాక్టర్ నారాయణ కేవలం నేరస్తులకు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఆత్మహత్య అని చెప్పడం, బలవంతుల చేతిలో బలహీనులు మరోసారి నలిగిపోతారనే దానికి ఇదొక నిదర్శనం అండి. మరో దారుణమైన నిజం ఏంటంటే, డెడ్ బాడీ ఫోటోస్ పోలీసులు బెదిరించి మరీ ఫోటోగ్రాఫ్స్ నుంచి తీసుకెళ్లడం. ప్రత్యూషది హత్య అని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన మునిస్వామిపై వెంటనే సిబిఐ దర్యాప్తు, మరి ఆ వెంటనే సస్పెన్షన్. 38 మంది సాక్షుల్లో మునిస్వామిని పరిగణలోకి తీసుకుపోవడం ఇదొక సొసైటీ వెరితనానికి, సొసైటీలో బలహీనులు బలైపోతున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అమ్మా. లై డిటెక్టర్ టెస్ట్ ఏ కేసుకైనా లై డిటెక్టర్ టెస్ట్ చేస్తారండి. ప్రతి ఒక్క కేసుకి మనకు తెలిసి ఇలాంటి మిస్టరీ కేసులో, ఇలాంటి మర్డర్ కేసులో ఖచ్చితంగా లై డిటెక్టర్ టెస్ట్ చేస్తారు. బట్ అక్కడున్న ప్రభుత్వం ఏంటంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయకుండా అడిగించింది. దీనిపైన మీ కామెంట్స్ చెప్పండి అమ్మా. లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే వాళ్ళు ఏ నిజాలు బయటపడతాయనే భయంతో అసలు లై డిటెక్టర్ టెస్ట్ చేయకుండా కేవలం నేరస్తుడికి మాత్రమే అనుగుణంగా మద్దతు ఇస్తూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. వీటి మీద మీ వివరణ ఇవ్వండి అమ్మా. ప్రత్యూష చనిపోయినప్పటి నుంచి ఫస్ట్ నుంచి అండి ఎక్కడ మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రత్యూష చనిపోయినప్పుడు నేను ఒక విధంగా ఏమనుకున్నాను, ఎందుకు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, నేను సూసైడ్ చేసుకుంది నుంచి పోలీస్ వాళ్ళు తీసుకొచ్చేసి ఇంత పాయిజనస్ బాక్స్ చూపించేసి, ఇది మాకు అక్కడ హిమాయత్ నగర్ లో దొరికింది, హాస్పిటల్లో చూపించారు, నాకు ఇంత బాక్స్ చూపించేసి ఇది హిమాయత్ నగర్ లో దొరికింది, మీ పాప సూసైడ్ చేసుకుంది. నాకు అప్పుడు కన్ఫ్యూజన్ అన్నట్టు, ఎందుకంటే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ ఉద్యోగము, ఇల్లు, పాప అంతవరకే ఆ లిమిటేషన్ లోనే ఉన్నాను ఆ రోజులలో. సో పాప సడన్ గా చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది అంటే ఎందుకు చేసుకుంది నా బిడ్డ? ఎందుకంటే ఇంట్లో ఆమెకు ఎటువంటి ప్రాబ్లం లేదు, 100% తమ్ముడు నేను ఇద్దరం కూడా ఆమెకు సపోర్ట్ ఇస్తూ ఆమె ముందర క్యారియర్ వెళ్ళాలి అని చెప్పేసి మేము వెనక నుంచి సపోర్ట్ ఇచ్చే వాళ్ళమే తప్పితే ఆమెను ఎక్కడ ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు. అటువంటిప్పుడు నా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుందని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఆ తర్వాత
మేము పాపను దహనం చేసేసి 10th డే దహనం చేసిన 3rd డేకే తెలిసింది. పేపర్లలో వచ్చింది. తర్వాత జెమినీ ఈటీవీ, అప్పుడు ఈ 2 ఛానల్స్ ఉన్నాయి, జెమినీ ఈటీవీ రెండే ఉన్నాయి. ఈ జెమినీ ఈటీవీలో అప్పుడు చూశాను. అప్పుడు ఏంటంటే ఇలా 24 hours న్యూస్ లేవు కదా, అప్పుడు టైం లిమిటెడ్, హాఫ్ అన్ అవర్ న్యూస్ వచ్చేది. న్యూస్లో చూసరికి ప్రత్యూషది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని చెప్పేసరికి ఇదేంటి బాబా ఆత్మహత్య చేసుకోలేదు, హత్య ఏంటంటే అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చేసి అప్పుడు హైదరాబాద్లో పోలీస్ వాళ్ళని, మళ్ళీ పేపర్ ప్రెస్ వాళ్ళని, ఛానల్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇలా ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. అప్పటి నుంచి నేను ఇంకా పోరాటం మొదలుపెట్టాను. ఎందుకు నా కూతుర్ని చంపాల్సి వచ్చింది? మేము ఎవరికి శత్రుత్వం కాదు, ఎవరికి అన్యాయం చేయనప్పుడు నా కూతుర్ని ఎందుకు చంపారని చెప్పేసి అప్పటి నుంచి నేను పోరాటం చేయడానికి సిద్ధమై ఆ రోజుల్లో ఉన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, అందరినీ కలిసాను. అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డిని గారిని కలిశాను. ఆ రోజుల్లో మన ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ అప్పుడు అపోజిషన్ లీడర్, అప్పుడప్పుడే పార్టీ ఎంటర్ అవుతుంది సార్ది. అప్పుడు సార్ను కూడా కలిశాను. ప్రతి ఒక్కరిని కలిసి నరసింహులు గారిని కలిశాను. ఒక్క లీడర్ అనకుండా, ఎక్కిన గడప ఎక్కకుండా, దిగిన గడప దిగకుండా ప్రతి ఒక్కరిని కలిశాను. నాకు అన్యాయం జరిగిందండి, నాకు న్యాయం చేయండి అని అందరినీ కలిశాను. ఎవ్వరూ న్యాయం చేయలేదండి. లాస్ట్కు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కలిసి నేను వరంగల్లో ఉన్నానమ్మా, నేను ఎల్లుండి మార్నింగ్ వస్తున్నాను, మీరు వచ్చి నాకు కలవండి అన్నారు. మళ్ళీ 2 days తర్వాత వెళ్ళి సార్ నా ఆఫీస్లో కలిశాను. సార్ ఒక్కరే నాకు సాయం చేసిండు, అప్పుడు ఎవ్వరూ సాయం చేయలేదు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు సాయం చేసి నాకు అప్పటికప్పుడు ఇంటి ముంగట సెక్యూరిటీని పెట్టారు. ఆమె బాగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట, కాబట్టి ఆమెకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి డీజీపీ రాములు గారికి చెప్పి నాకు ఇంటి ముంగట సెక్యూరిటీ పెట్టించారు. ఆన్ ది స్పాట్ నన్ను అసెంబ్లీకి తీసుకెళ్లి అసెంబ్లీలో రూమ్ లో కూర్చోబెట్టి, అసెంబ్లీ ప్రాంగణంలోనే అసెంబ్లీ రన్ అవుతుంది. అప్పటికప్పుడు ప్రత్యూష తల్లికి ఖచ్చితంగా బొమ్మల రామారావు నుంచి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ లో అదే అసెంబ్లీలో రన్ అవుతూ ఉంటేనే నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇప్పించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్. ఆ సార్ వల్లనే జరిగిందండి. ఆ తర్వాత ఈరోజు నేను ట్రస్ట్ పెట్టుకుంటున్నానంటే ఆ సారు దయ వల్లనేనండి. అమ్మ, నువ్వు మెంటల్లీ సెట్ కావాలంటే నువ్వు 10 మందికి సేవ చేయి, నీ బిడ్డ పేరు మీద సేవ చేయి, నువ్వు బాధపడకు. పైన అమ్మాయి పోయింది, మనసులో బాధ పెట్టుకుని ఉంటే మనం ఏ కార్యక్రమం చేసుకోలేము. ఒక ట్రస్ట్ పెట్టుకొని ఆ ట్రస్ట్ ద్వారా నీకు చేతనైనంత ఓ 10 మంది అమ్మాయిలకు సేవ చేస్తుంటే నీకు మనసులో ఉన్న ఆ బాధ పోతుంది. అప్పుడు నీ కూతురు పేరు మీద 10 మంది కూడా హెల్ప్ దొరుకుతుంది అని చెప్పి ఆ రోజు ఆ సారు నాకు ట్రస్ట్ పెట్టించిండ్రు. ఇప్పటి వరకు కూడా నాతో అయినంత వరకు ఆయన చేసిన కార్యక్రమం, ఆయన చేసిన సహాయాన్ని మరవకుండా నేను ఈ రోజు వరకు కూడా ప్రత్యూష ట్రస్ట్ రన్ చేస్తున్నాను. ఒక ఎడ్యుకేటెడ్ మరియు ఒక బ్యాంక్ ఎంప్లాయీ వైఫ్ కి ఇలాంటి ఒక ఎడ్యుకేటెడ్ మరియు ఒక బ్యాంక్ ఎంప్లాయీ వైఫ్ జీవితంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మరియు అక్కడ ఎక్కడో ఉండే ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల ప్రజలకు ఏమాత్రం న్యాయం జరుగుతుందమ్మా ఇవాంటి సొసైటీలో? దీనిపైన మీకు కామెంట్ ఏంటమ్మా? ప్రతిరోజు ఛానల్ పెడితే బాధ అనిపిస్తుంది. ఎక్కడో ఏ మారుమూలనో ఎక్కడో ఎవరో అమ్మాయి అత్యాచారం చేయబడము, చంపబడము, లేకపోతే ఇంట్లో గృహహింస జరగడము, అమ్మాయిని కిరసనాయల కోసం తగలబెట్టడము, స్టవ్ పేల్చి తగలబెట్టడము, లేకపోతే అమ్మాయిలు ఆఫీసులకు వెళ్తూ ఉంటే కిడ్నాప్ చేసి కార్లలో పడేసుకొని, వ్యాన్లలో పడేసుకొని, ఎండికాలలో పడేసుకొని తీసుకెళ్లి అత్యాచారాలు చేస్తున్నారు. అంటే ఎక్కడ చాలా బాధ అనిపిస్తుంది. ఏదో చేయాలి, వాళ్ళకి వెళ్ళి చేస్తే సాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ నాకున్న పరిమితి ఏంటిదంటే నేను అంత పెద్ద ఉన్నదాన్ని కాదండి. ఇప్పుడు నా కూతురు ఏమో పెద్దగా సంపాదించిన దాంట్లో నేను ఎక్కువగా ట్రస్ట్కే ఖర్చు చేసిన. ఎందుకంటే ఎవరు ₹1 నాకు ఇవ్వలేదండి. ₹1 ఇచ్చి కార్యక్రమం చేయండి అని చెప్పి ఎవరు ముందుకు రాలేదు. నేను స్వంతంగా ఆ రోజుల్లో 2 టైలరింగ్ మిషన్స్ పెట్టుకొని 5,000 2 టైలరింగ్ మిషన్స్ తీసుకొని ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో పెడితే ఈమెం చేస్తుంది, బిడ్డ చనిపోయింది, బాధతో ఉంది, ఈమెం చేస్తుందిలే అన్నారు. ఇంటింటికి వెళ్ళి పిలుచుకొచ్చుకున్నాను. నేను టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తాను, నేను ఒక ట్రైనర్ని కూడా పెట్టాను, ఫ్రీగా రండి మీరు అని చెప్పేసి భువనగిరిలో ఇంటింటికి ఒక 30 మందిని పిలుచుకొని వచ్చి ఒకటే ఒక ట్రైనింగ్ 3 months అని పెట్టేస్తే ఆ 3 months లో నేను కూర్చొని కాన్సన్ట్రేట్స్ తోటి వాళ్ళకి నేర్పించాను. ఎందుకంటే పేరు రావాలి. ఈ 30 మంది వెళ్తే ఈ 30 మంది వాయిస్ వెళ్ళిపోతుంది బయటకి. ట్రైనింగ్ లో మన మంచికి ఇస్తున్నారు ట్రస్ట్ వాళ్ళ నుంచి వాయిస్ వెళ్ళిపోతుంది. అలా దినదినం నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు ఆడపిల్లలను చూస్తుంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంతవరకు నేను వెళ్ళగలుగుతాను అనేది కూడా నాతో చేతనంత వరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టామండి. ఇది
ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదండి. మేము కేసెస్ టేకప్ చేస్తున్నాము. మాతో అయినంత వరకు మేము ఫ్యామిలీస్లలో గర్ల్స్కి సార్ కానీ మ్యారీడ్ ఉమెన్కి కానీ మేము హెల్ప్ చేస్తున్నాము. ఇంకా కొన్ని కేసెస్ అయితే మేము అమ్మాయి లవ్ చేస్తాను అంటాడు, లవ్ చేస్తాడు, ప్రెగ్నెంట్ చేస్తాడు, పిల్ల పుడుతుంది. ఒకరోజు అయితే ఆ అమ్మాయి వచ్చింది, పిల్లని ఆడ పడేసింది, కూర్చుంది. నువ్వు నాకు సాయం చేస్తానంటే ఆ పిల్లని తీస్తాను అంటది. ముందు నువ్వు అమ్మాయిని ఎత్తుకోమ్మా, నేను సాయం చేస్తానంటే ఆ అమ్మాయి అసలు బీబీ నగర్ అమ్మాయి ఎంత ఏడ్చిందంటే అట్లా ఏడ్చింది. ఆ పిల్లని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో మార్నింగ్ 10 o'clock పోతే నైట్ 10:30 11 అయింది. నేను పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నాను. అలా 3 days కూర్చున్నాను. ఆ అమ్మాయికి న్యాయం చేసే వరకు నేను కదలను సార్ అని చెప్పి సిఐ దగ్గర కూర్చొని అమ్మాయికి జస్టిస్ చేయించాము. లాస్ట్ వాళ్ళిద్దరికి కూడా ఎవరికి ఇష్టం లేదు. మూడు సంవత్సరాలు కొట్లాడితే కూడా వాళ్ళిద్దరికి ఎవరికి ఇష్టం, ఇద్దరిని విడదీసి ఇద్దరికి పెళ్లి చేశాం. నువ్వు నీ ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకో, నువ్వు ఇష్టమైన వాళ్ళకి. ఆ అబ్బాయితో మాట్లాడి ఈ అమ్మాయిని కూడా అబ్బాయికి ఇచ్చాం, నాన్న పెంచుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే కొన్ని కేసెస్ ఎలా ఉంటాయి అంటే విడగొట్టే కేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరికి ఇష్టం లేనప్పుడు కలిపినా అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, వారు 6 నెలలు ఉంటారు, సంవత్సరం ఉంటారు, మళ్ళీ విడిపోతారు. అలా కూడా మేము కేసెస్ టేకప్ చేసి ఫ్యామిలీలో ఎంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరికీ సాల్వ్ చేస్తున్నాం. గర్ల్స్ని అయితే ఇంకా అత్యాచారం చేయబడిన గర్ల్స్ని, తర్వాత ఇలాంటి గర్ల్స్ని ఏం చేయాలో తెలియక, అందుకే నేను నా అంటే ఫ్యూచర్ ప్లాన్, నా ఫ్యూచర్ ఎయిమ్ ఏంటంటే ఒక రెస్క్యూ హోమ్ పెట్టుకోవాలి. ట్రస్ట్ నుంచి ఒక రెస్క్యూ హోమ్ పెట్టేసి ఇలా అత్యాచారం చేయబడిన గర్ల్స్ కానీ ఇళ్లలో నుంచి వచ్చేసి అబ్బాయిలతో వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా కొంతమంది అమ్మాయిలు చనిపోతున్నారు. అలాంటి అమ్మాయిలను తీసుకొచ్చేసి మా ట్రస్ట్లో పెట్టుకొని వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఇచ్చేసి వాళ్ళు ఏదైనా చదువుకుంటా అంటే వాళ్ళకి చదువుకొని, లేకపోతే ట్రైనింగ్స్ చేస్తామంటే ట్రైనింగ్స్ ఇప్పించేసి వాళ్ళకి ఏదైనా ఎంపవర్మెంట్ అంటే ఆర్థిక స్తోమత కలిగించేసి ఫ్యూచర్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటా అంటే కూడా వాళ్ళకి పెళ్లి చేసి, ఎవరైనా ఫార్వర్డ్ అవుతాయి ఇన్ కేసు ఎవరైనా ఫార్వర్డ్ అయితే వాళ్ళకి పెళ్లి చేసి, పెళ్ళి అయినాక కూడా ఒక 10 years వాళ్ళ లైఫ్ ట్రస్ట్ హ్యాండ్ ఓవర్లో ఉండాలి. ఒక 2 పిల్లల తల్లులు అయ్యే వరకు ట్రస్టే సెక్యూరిటీగా ఉంటుంది. వాళ్ళకి ఏ నష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా ట్రస్ట్ టేక్ ఓవర్ చేస్తుంది. అలా చేసి వాళ్ళని కొన్ని ఫ్యామిలీస్ని సెట్ చేయాలి, కొంతమంది గర్ల్స్ని మంచిగా చేయాలని చెప్పేసి మాత్రం నాకు ఉందండి. అది తప్పకుండా చేస్తాను. ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్లో అయినా నా ఒక ఎయిమ్ ఉన్న మాత్రం ఫుల్ఫిల్ చేస్తాను. విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ అమ్మ. మీ ఏం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మా షైన్ స్టార్ టీమ్ తరఫున నేను ఆకాంక్షిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు దయచేసి వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షైన్ స్టార్ అండి. ఇది ఒక కామన్ మ్యాన్ ఆఫర్. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ నాచారం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం డైరెక్టర్ హాన్సెన్ ఇచ్చారమ్మా రిపోర్ట్. ప్రత్యూషకు జరిగింది ఆత్మహత్య కాదు అని ఇచ్చారు. అతను వెంటనే జరిగిన పరిణామాలు ఏంటంటే హాన్సెన్ పై సిబిఐ దర్యాప్తు మరియు ఎంవి కృష్ణారావు హైదరాబాద్ కమిషనర్ హత్య అని చెప్పగా వెంటనే అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఆ మరుసటి రోజే పెరివారం రాములు ఆత్మహత్య అని నేరస్తులకు మద్దతుగా పలకడం, కేసు రన్నింగ్ లో ఉన్నప్పుడే 2010లో మునిస్వామి యాక్సిడెంట్ లో అనుమానాస్పదంగా మరణించడం, ఈ ప్రత్యూష అనే హత్య కేసులో ఈ మిస్టరీలో చూస్తుంటే ఇన్ని నిజాలు బయటకు వస్తున్నాయండి. ఇన్ని నిజాలు వెలికి తీయకుండా కేవలం నేరస్తులకు మాత్రమే మద్దతుగా పలుకుతున్న మన టీవీ ఛానల్స్ మరియు పెద్ద పెద్ద తలకాయలని బయటకు తీయాలని నేను అందరికీ అన్ని టీవీ షోస్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్